ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే మొదలైంది. శ్రీకాకుళం జిల్లాలో చూస్తే కనుక 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ మొదలు కావాల్సింది. మొదటి రోజు మాత్రం దశమి కావడంతో ప్రధాన అభ్యర్థులు ఎవరూ కూడాను తమ నామినేషన్లు వేసేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో నామినేషన్ కేంద్రాలన్నీ కూడాను ఈరోజు వెలవెలబోయే పరిస్థితి. రేపు పెద్ద సంఖ్యలో నామినేషన్లు పడే అవకాశం ఉంది. జిల్లాలో పార్లమెంటుకి సంబంధించినంత వరకు నామినేషన్ల ప్రక్రియ మాత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయం వేదిక అయింది. అయితే ఈరోజు నామినేషన్ల ప్రక్రియకు ప్రారంభం కావడంతో లోపలికి వెళ్ళే ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఎందుకంటే కలెక్టరేట్ ప్రాంగణంలో ఈవీఎంలు, వీవీప్యాట్ మిషన్లు ఉన్నాయి. మరోవైపు కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఉంది. అటువంటి భద్రతా చర్యలకు ఎక్కడ కూడా లోపం లేకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఈరోజు నామినేషన్ లేకపోయినప్పుడు కూడా రేపు పెద్ద సంఖ్యలో నామినేషన్ వేసే అవకాశం ఉందన్నటువంటి ఉద్దేశంతో పోలీసులు ముందస్తు చర్యగా ఈరోజు మాత్రం వాహన తనిఖీలతో పాటు ఎవరైనా అన్నోన్ వ్యక్తులు లోపలికి వెళ్ళినట్లయితే వీవీప్యాటర్లు, ఈవీఎం మిషన్లు కూడాను జిల్లా వ్యాప్తంగా సరఫరా చేయవలసినట్టు గొడవ కూడా ఇక్కడే ఉంది. దీనికి సంబంధించినట్టు ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు మాత్రం ముందస్తుగానే తనిఖీలు నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చు. జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల మండల కేంద్రాల్లో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రం అక్కడ నామినేషన్ వేసేందుకు అక్కడ ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించిన ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు, అదేవిధంగా ఎంపీ అభ్యర్థులు ఇక్కడ మాత్రం నామినేషన్ ఇస్తారు. అందుకు సంబంధించినంత ఏర్పాట్ల విషయంలో మాత్రం ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగా పోలీసులు మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మెయిన్ గేట్ వద్ద మాత్రం ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎవరైనా ఇతర వ్యక్తులు కనుక లోపలికి చొరబడినట్టయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చూసుకునే అవకాశం ఉందన్నటువంటి ఉద్దేశంతో పోలీసులు చేస్తున్నట్టు ఈ తనిఖీలో వివిధ విభాగాల్లో పనిచేసిన ఉద్యోగస్తులు ఉన్నారు. వారు విధి నిర్వహణలో భాగంగా లోపలికి వెళ్ళడమే తప్ప ఇతరత్ర గ్రీవెన్స్ కానీ లేకపోతే ఎవరికైనా కూడా ఎటువంటి ఫిర్యాదులు చేయాలనో కలెక్టర్ ప్రాంగణంలోకి మాత్రం ఎంట్రీ లేదని మాత్రం మనకు స్పష్టం అవుతుంది. ఈ ఎన్నికలు జరుగుతున్న ఈ నేపథ్యంలో చూస్తే ప్రస్తుతం మాత్రం ఏవైతే నామినేషన్ ప్రక్రియ ఉంది, ఈ నామినేషన్ ప్రక్రియ ఈ రోజు మొదలు కావడం 25వ తేదీ వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చూసుకొని ఉండాలంటే ముందస్తు జాగ్రత్త చర్యగా మాత్రం ఈ తనిఖీలు మాత్రం కొనసాగుతాయి. విధి నిర్వహణలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది. వారు కూడా ముందుగా పోలీసులకు వారెవరు ఏంటి వాళ్ళ ఐడెంటిటీ మాత్రం చెప్పుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఎలక్షన్ డ్యూటీలు ఎక్స్క్యూజ్ కోసం చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు. వారు మాత్రం ఈరోజు పెద్ద మొత్తం ఇటువైపు వస్తున్నారు. ఎందుకంటే వారికి ఎలక్షన్ డ్యూటీలో వివిధ అనారోగ్యాల కారణంగా ఎలక్షన్ డ్యూటీ నుండి వెసులుబాటు కల్పించాలని రిప్రజెంట్ చేసుకున్నారు. అటువంటి వారందరూ కూడా ఆరోగ్య రీత్యా ఏవైతే సదనకు సంబంధించిన సర్టిఫికేట్ మాత్రం డిఎన్ఏ ఆఫీస్లోకి వెళ్ళి వాటిని తనిఖీ చేయించుకునే సూచన కూడా చేస్తున్నారు. ఓవైపు నామినేషన్ ప్రక్రియ మొదలైన ఈ తరుణంలో వీరందరూ కూడా ఇటువైపు రావడానికి మాత్రం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. కానీ వారికి మాత్రం నచ్చజెప్పి డిఎన్ఎం ఆఫీస్కి వెళ్ళి వారికి ఉన్న అభ్యంతరాలు ఏమన్నా కూడాను దరఖాస్తు రూపంలో అక్కడ తెలియపరచాలి. కలెక్టరేట్లో మాత్రం అటువంటి అనుమతులు లేవని చెప్తే ప్రస్తుతం ఈ మెయిన్ గేట్ వద్ద విధులు నిర్వహిస్తున్న వంటం ఎస్ఐ గణేష్ మనతో ఉన్నారు. ఎటువంటి అంటే నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈరోజు పెద్దగా నామినేషన్ లేకపోయినా కూడా చాలా పెద్ద మొత్తంలో వాహన చోదకులు వీళ్ళందరూ వస్తారు. ఏ విధంగా వీళ్ళని కంట్రోల్ చేస్తారు? ఈ దినం నుంచి మళ్ళీ 25 వరకు శ్రీకాకుళం పార్లమెంట్ మరియు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి ఇక్కడ నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఏదైతే 100 మీటర్స్ దాటిన తర్వాత నుంచి టోటల్గా బందోబస్తు వేసుకోవడం జరిగింది. అలాగే లోపల డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ మరియు ఈవీఎంస్, ఈవీప్యాట్స్ అన్నీ కూడా లోపల ఉన్నాయి. దీనికి సంబంధించి టోటల్గా బందోబస్తు ప్రకారం ఇక్కడ ఎవరిని కూడా థర్డ్ పార్టీని ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్, కలెక్టర్ ఆఫీస్ ఎంప్లాయీస్, అలాగే ఏదైనా కలెక్టర్ ఆఫీస్ గ్రీవెన్స్కి వచ్చిన వాళ్ళు కాకుండా మిగతా ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదు. వాళ్ళందరూ కూడా బయట వెహికల్స్ చాలా మంది పెద్ద మొత్తం లోపలికి వస్తారు. ఎవరు వారంతా కూడా వారిని ఎక్కడికి అకామిడేట్ చేస్తారు? వీళ్ళంతా డిపార్ట్మెంట్ సంబంధించి వాళ్ళు డిఎంఎండ్హెచ్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు చూస్తే రేపు నామినేషన్ ప్రక్రియకి క్యాండిడేట్ తో పాటు ఇంకెందరూ అనుమతిస్తున్నారు? వారికి ఎక్కడ ఎన్ని మీటర్ల వరకు కట్ ఆఫ్? కలెక్టరేట్ గేట్ వరకు వాళ్ళు ఎవరైనా రావచ్చు అండి. ఇక్కడ నుంచి మాత్రం 5 మెంబర్స్ వెళ్ళొచ్చు లోపలికి, అంతకు మించి వెళ్ళడానికి లేదు. ఎవరిని కూడా మేము పంపించాం. మీ విధి నిర్వహణలో రౌండ్ టిక్ లేకపోతే నామినేషన్ టైమింగ్ ప్రకారం? టైమింగ్ 11 to 3 అండి. ఈ టైం వరకు ఎవరిని అలా చేస్తే ఫర్దర్ గా మరి ఎవరిని అలా చేయరు. అంతకన్నా ఎక్కువ మంది ఎవరైనా వచ్చే ప్రయత్నం చేస్తే తదనుగుణ బందోబస్తు ఉంది. బందోబస్తు పక్కగా ఉంటుందండి. రెండోది వాళ్ళ మీద ఎంసీసీ వైలేషన్ కింద కేసు, అలాగే ఐపీసీ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఎవరైనా కూడా చట్టానికి లోబడి ప్రవర్తించాల్సి ఉంటుంది. అంతకు మించి ఎవరైనా ఇక్కడికి వచ్చి ఆర్గ్యుమెంట్ చేయడం కానీ లేకపోతే మా విధి నిర్వహణని అడ్డుకోవడం కానీ ఎవరికైనా చేస్తే వాళ్ళ మీద చట్టరీతి చర్యలు, అలాగే ఎంసీసీ వైలేషన్ కింద, అలాగే ఆర్పీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది.
చూస్తే కనుక ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉందో ఎన్నికల నియమావళిని ఎవరైనా కనుక అతిక్రమిస్తే వారిపై కూడాను చట్టపరంగా కేసులు నమోదు చేయడంతో తమ విధి నిర్వహణకు ఆటంకం కలిగిస్తే మాత్రం వారు చట్టపరంగా శిక్షగా అర్హులవుతారని కూడా ఎస్ఐ స్పష్టం చేస్తున్నారు. చూస్తే కనుక నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పుడు కూడాను జిల్లా హెడ్ క్వార్టర్లో నుండి శ్రీకాకుళం కలెక్టరేట్తో పాటు మొత్తం 10 మండలాల్లో కూడాను ఆయా అసెంబ్లీ అంటే నియోజకవర్గాల అసెంబ్లీ స్థాన నామినేషన్ ప్రక్రియకి మాత్రం ఎక్కడ కూడా అభ్యర్థులు సుముఖత చూపట్లేదని మాత్రం స్పష్టం ఉంది. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ అసెంబ్లీకి సంబంధించినటువంటి నామినేషన్లు ఇక్కడే అవుతాయి. అదేవిధంగా పార్లమెంటరీ అంటే 7 కాన్స్టిట్యున్సీలతో కూడుకున్నటువంటి పార్లమెంటరీ స్థానానికి కూడాను ఇక్కడే నామినేషన్ దాఖలు చేయాల్సిన ప్రక్రియ. జిల్లా కేంద్రం కావడంతో భారీ మొత్తంలో తమ అనుయాయులతో మంది మార్బలంతో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అభ్యర్థులకు ఎట్టి పరిస్థితుల్లో 100 మీటర్ల లోపే వారి తాలూకు వెనకొచ్చిన వాళ్ళందరూ అక్కడ నిర్దేశిస్తారు. 100 మీటర్ల లోపలికి వెళ్ళేవారు అభ్యర్థితో పాటు కేవలం 4 మాత్రమే లోపలికి వెళ్ళి తమ నామినేషన్ దాఖలు చేయాలన్నటువంటి ఎన్నికల నియమావళి ఉంది. ఆ నియమావళి మాత్రం తూచా తప్పకుండా పాటించాలి. మరోవైపు చూస్తే కనుక కలెక్టరేట్ ప్రాంగణంలో ఈవీఎంలు వివి ప్యాటర్న్లు మొత్తం నిక్షిప్తం కానున్నాయి. వాటిని ఇంకా నియోజకవర్గం కేంద్రంలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలకు తరలించకపోవడంతో వాటి భద్రతా చర్యల దృష్టి మాత్రం కేవలం ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది తప్ప మరెవరూ కూడా కొత్త వ్యక్తులు లోపలికి వెళ్లకుండా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి లోపల పంపిస్తారు. ఈ రోజు ఎవరైతే పెద్ద తాకిడి ఉందో వారందరూ కూడాను ఎన్నికల విధుల నుండి తమకు వెసులుబాటు కల్పించాలి. అనారోగ్యం కారణంగా తాము ఈ రోజు చేసుకున్న రిప్రజెంట్ కారణంగా చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. కానీ వీళ్ళందరినీ కూడాను డిఎన్ఎంహెచ్ఓ కార్యాలయంలో తమ అనారోగ్య కారణాలు చెప్పుకునేందుకు ధృవపత్రాలు సబ్మిట్ చేయాలని కూడా సూచన చేస్తున్నారు. ఈ విషయంలో జిల్లా యంత్రం మాత్రం ఈ రోజు నుండి ప్రారంభమైన ఏదైతే నామినేషన్ ప్రక్రియ ఉందో నామినేషన్ ప్రక్రియ సందడి లేకపోయినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడాను ఏదో ఇతరత్ర పార్టీలు తప్ప ప్రధాన పార్టీ అభ్యర్థులు ఎవరు కూడా నామినేషన్ వేయడానికి ఈ రోజు సుముఖత చూపకపోవడంతోనే ఈ కేంద్రాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. రేపటి నుంచి మాత్రం దండిగా ఏవైతే నామినేషన్లు వేసే అవకాశం ఉంది. చాలా మంది తమ అనుయాయులతో వచ్చి తమ బల నిరూపణ చేస్తూ నామినేషన్ వేస్తున్నటువంటి ఈ తరుణంలో పోలీసులు మాత్రం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా ఈ నామినేషన్ దాఖలు ప్రక్రియ మాత్రం సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశారనడంలో ఎటువంటి అతిశయోక్తులు. కలెక్టరేట్ ప్రాంగణం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.